ఒకవేళ మోడీ వచ్చింది అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్, వీళ్ళని ఉండనిస్తారంటే అప్పుడు మేము 104 మంది స్వయంగా నేను మజ్లిస్ ఎమ్మెల్యేలు మాకు మద్దతున్న టైంలో 119లో మేము 111 ఎమ్మెల్యేల టైంలో మా ప్రభుత్వాన్ని కూల్చాలని మోడీ ప్రయత్నం చేశాం. విషయమైన గ్యాప్ ఎందుకు మోడీతో ఎంత వైరుచ్చామంటే మేము వాళ్ళని పట్టి బంధించినాం. వాళ్ళ జనరల్ సెక్రటరీ వాళ్ళ పార్టీ జాతీయ కార్యదర్శి బిఎల్ సంతోష్ అనే వ్యక్తిని పట్టడం అని చెప్పి పోలీసులను ఢిల్లీ బీజేపీ కేంద్ర కార్యాలయం మీకు పంపించినాం. మాకంత ధైర్యం అంత సాహసం ఉంది. మేము అవినీతి చేసి ఉంటే మోడీకి భయపడి ఉంటే మేము అట్లా పంపగలుగుతామా? ఒకటి దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ అన్ ఇండికేషన్. సో మేము పంపించినాం. అది మనసులో పెట్టుకుని వాళ్ళందరూ ఆర్ఎస్ఎస్ బీజేపీ మా మీద కక్ష పెట్టి మొన్న ఎన్నికల్లో కూడా వాళ్ళు పరోక్షంగా కాంగ్రెస్ సపోర్ట్ చేస్తారు. మాకు తెలుసా విషయం. ఈయన నిరోధించలేము కేసీఆర్, మన ఇద్దరం ఒకటే తప్ప ఓడించలేమనేటువంటి నిర్ణయానికి వచ్చి చాలా చోట్ల కుమ్మక్కైనారు. అంతకుముందు ఉప ఎన్నికలు కూడా కుమ్మక్కైనారు. ఈ మధ్య జరుగుతున్న మున్సిపల్ ఎన్నికలలో ఒక 10 మున్సిపల్ ఎన్నికలలో అవిశ్వాసాలలో కూడా చైర్మన్ కాంగ్రెస్, వైస్ చైర్మన్ బీజేపీ, భువనగిరి లాంటి ప్లేస్లో చాలా ప్లేస్లో ఇవన్నీ కూడా కళ్ళకు కనపడతా ఉంది. కాబట్టి వాళ్ళ ప్రయత్నం చేసినారు. అందువల్ల మేము ఓటమి పాలైనా ఈ కేసులు కూడా కేవలం మమ్మల్ని అణిచిపెట్టాలి,